wrinkles, ఇది pimples and ఇది under eye dark circles. అర్థమైందండి? ఈ ప్రాబ్లమ్స్ మీ ప్రొడక్ట్స్ మీకు తెలుస్తాయి మేడం, మీరు జస్ట్ చూడండి తర్వాత ఇవ్వండి మేడం. మీరు తీసుకున్న ప్రొడక్ట్స్ దీని రిలేటెడ్, ఇది వింటే మీకు ఎలా వాడాలో అర్థమవుతుంది. ఓకేనా? ఇది చూడండి డార్క్ ప్యాచెస్. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా చర్మం, ఇది చర్మమే, ఇది కేక్ పీస్ కాదు. ఓకేనా? ఇది కేక్ కొట్టుకునేది, ఇది చర్మము. సో ఇది మచ్చ ఏదైతే ఉందో ఇలా మచ్చలు వస్తున్నాయి అంటే దిస్ ఇస్ కాల్డ్ పిగ్మెంటేషన్. ఓకే, సో ఈ మచ్చ ఇప్పుడు ఎందుకు వస్తుంది ఇట్లా అంటే మీకు ఎప్పుడైతే మీ చర్మంలో మిలానిన్ అనేది ఒకే చోట పెరిగిపోతుందో అక్కడ మీకు ఆ మచ్చ ఏర్పడుతుంది. అదే పిగ్మెంటేషన్ గా మీకు చెప్తా ఉంటారు. ఓకే, ఇదిగోండి పిగ్మెంటేషన్ కారణాలు ఏంటి? ఎక్కువ ఎండ తిరిగితే వస్తే, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినా వస్తుంది, న్యూట్రిషన్స్ లోపమైనా వస్తుంది, సో ఇలాంటి వాళ్ళన్నిటికీ కూడా బ్రైట్నింగ్ క్రీమ్ అనేది అవసరం. సో ఇక్కడ చూడండి హైపర్ పిగ్మెంటేషన్ అయినా, డల్ స్కిన్ అయినా, అన్ఈవెన్ స్కిన్ అయినా, బ్లమిషెస్ అండ్ డే స్పాట్స్, సో వీళ్ళకి ఈ ప్రొడక్ట్ అనేది ఇవ్వాలి, బ్రైట్నింగ్ క్రీమ్ ఇవ్వాలి. ఇందాక చెప్పాను కదా మీకు, ఆల్రెడీ ఫస్ట్ లోనే చెప్పాను కదా ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలని. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇది ఆల్రెడీ మీకు పీడీ క్యాలిక్యులేషన్ ఇందాకనే చెప్పేశాను కదా. నెక్స్ట్ wrinkles, fine lines, ఇవి ఏవైతే ఉన్నాయో ఇదిగోండి ఇక్కడ చూసారా ఎలా ముడుచుకున్న ఏరియాస్ లో. నేను చెప్పాను మీకు టెస్ట్ ఎలా చేసుకోవాలో. సో ఈ ఏరియాస్ లో మీరు టెస్ట్ చేసుకుంటే మీ wrinkles అనేవి తెలుస్తాయి. మీ చర్మం అనేది టెక్స్చర్ ఇలా ఉంటది, ఇది హెల్దీ. ఇది మీరు వయసులో ఉండేటప్పుడు, మనకి వయసు అవుతుండేటప్పుడు ఆటోమేటిక్ గా మన చర్మం ఓల్డర్ ఇలా తయారవుతుంది. ముడతలు పడతాయా చర్మము, అది ఇలా అన్నమాట. అదే ఇక్కడ ఏవైతే మచ్చలు చూపిస్తున్నాయో చెప్పానా, ఇక్కడ చూడండి రెడ్యూస్ కొలాజిన్. రెడ్యూస్ అంటే ఏంటి? తగ్గిపోవడం. కొలాజిన్ అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో మీకు ఆటోమేటిక్ గా చర్మం అనేది ఇలా అవుతుందని చెప్తున్నారు. ఓకే, అలానే మిలానిన్ ఎప్పుడైతే మీకు తగ్గిపోతుందో, ఎక్కువ అవుతుందో అప్పుడు మీకు స్కిన్ మీద మచ్చలు అనేవి వస్తాయి అని చెప్తున్నారు. అర్థమైందండి? క్లియరా? ఇప్పుడు ఇందాక చెప్పాను కదా డ్రై స్కిన్, ఇది ప్రాబ్లం. ఇలా ఉన్నదాన్ని, ఇలా ఉన్న వాళ్ళకి హైడ్రేషన్ క్రీమ్ ఇవ్వచ్చు, అలానే యూత్ ఎలెక్సర్ కూడా ఇవ్వచ్చు. డ్రై స్కిన్, ఓవర్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి యూత్ ఎలెక్సర్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇలా పగిలిపోయిన చర్మాన్ని దగ్గర చేస్తుంది. చర్మాన్ని పూడ్చుకునే తత్వము యూత్ ఎలెక్సర్ ఉంటుంది. ఓకే, డల్ అండ్ రఫ్ కాంప్లెక్షన్, ఇవ్వండి ఇలా ఉంది కదా చర్మం. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇలా చూడండి, ఇవ్వండి ఎలా ఉంది. సో ఇలా ఉన్న చర్మం ఏదైతే డల్ గా ఉన్నదాన్ని ఇలా, ఇదే ఫ్లాలెస్ ఈవెన్ అని అన్నారు కదా, ఇది ఈవెన్ అంటే ఈ పరంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, యూత్ ఎలెక్సర్ యూజ్ చేయడం వల్ల. ఇది బ్లమిష్ జెల్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పింపుల్స్ ఉన్నాయి కదా, సో పింపుల్స్ వచ్చేటప్పుడు మనము ఇక్కడ చూడండి, మీకు సింపుల్ ఇవన్నీ వదిలేండి, మీకు సింపుల్ అవన్నీ మనము తినే ఫుడ్ని బట్టి కానీ హార్మోన్స్ బట్టి కానీ పింపుల్స్ అనేవి సహజం, సింప్లిఫై చేస్తున్నాం. ఇక్కడ మీకు వచ్చేటప్పటికి ఇది మొదటి దశ, ఇది స్కిన్నే, కేక్స్ ఏం కాదు, ఇది చర్మమే. ఈ ఏదైతే ఉందో ఇది వెంట్రుక, రూట్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మీకు ఈ కింద ఉంది కదా ఎల్లో, అంటే మన చర్మము మొదటి పొర, రెండో పొర, మూడో పొర, డర్మిస్, ఎపిడర్మిస్, హైపోడర్మిస్. ఈ మూడో పొరలో ఫ్యాట్ ఉంటుంది. మనం యూజ్ చేసే ఏ ప్రొడక్ట్ అయినా మొదటి పొర వరకే ఎఫెక్ట్ చూపిస్తుంది, అదర్ ప్రొడక్ట్స్. కానీ మీరు యూజ్ చేసే స్కిన్ ఫార్ములా అనేది మూడు పొరల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏదైతే ఇది ఉందో, ఈ ఎల్లో సీబమ్ అంటాం దీన్ని సైంటిఫిక్ లాంగ్వేజ్ లో, ఇది మీకు ఇక్కడ వరకు ఆక్యుపై అయింది చూసారా, ఫస్ట్ ఇక్కడ వరకు వచ్చింది ఎల్లో. అండ్ సెకండ్ దశలో వచ్చేటప్పటికి ఇక్కడ రూట్ దగ్గరికి చేరుకుంది. ఆక్యుపై చేస్తుందా లేదా ఆ ప్లేస్ ని?
కనిపిస్తుందా? ఫస్ట్ ఇక్కడే ఉంది. సెకండ్ స్టేజ్ లో ఇక్కడ వచ్చిందా? కనిపిస్తుందా? ఈ హెయిర్ ని మిడిల్ లో ఆక్యుపై చేస్తుంది ఇక్కడ. ఓకే, సో థర్డ్ దశకు వచ్చేటప్పటికి ఏం జరిగింది? రూట్ డిసేబుల్ అయింది, హెయిర్ ఫాల్ అయిపోయింది ఇక్కడ. అంటే ఇది పూర్తిగా ఆక్యుపై చేసేసింది. సో అందుకని ఇక్కడ ఎర్రగా కూడా ఉంది, చూసారా? అంటే ఇది మూడో దశ. మనకి బుగ్గలు ఎర్రగా, పొక్కులు ఎర్రగా నొప్పిగా ఉంటాయి కదా, అప్పుడు అది మూడో దశలో ఉంది పింపుల్. ఓకే, సో ఫోర్త్ దశలో అది మీకు బయటకు వస్తుంది, కుసం అది వైట్ బయటకు వస్తుంది. కానీ ఈ లోపల మనం ఏం చేస్తాం? అంతే, కనిపించింది ఎర్రగా ఉంది, పట్టి పిండడమే. వెంటనే అప్పుడు ఏమవుతుంది? అక్కడ పెద్ద కన్నం అవుతుంది, అందులో బయటకి అయితే వస్తుంది. కానీ ఆ కన్నం అయితే అయిపోతుందా అవ్వదా? ఒక హోల్ అయితే అయిపోతుంది కదా. సో న్యాచురల్ ప్రాసెస్ లో అవ్వదా, దాన్ని మనము బలవంతం చేస్తాం. సో అప్పుడు ఇలా ఉన్న దాన్ని ఇక్కడ ఫుల్ గా ఒక బబుల్ లాగా మొత్తం నిండిపోయింది కదా, ఒక బెలూన్ లాగా ఉంది. సో దీన్ని ఏం చేస్తాము? ఇట్లా పిన్ చేసాం. పిండినప్పుడు ఇది స్ప్రెడ్ అవుతుందా అవ్వదా? అవుతుందా? పింపుల్స్ చిక్కితే ఎక్కువ అయిపోతుంది అని మనమే తెలియకుండా చెప్తాం. రీజన్ ఎందుకంటే ఇది రీజన్. సో అట్లా అలా ఇలా అనేటప్పుడు ఇది ఒక్క డ్రాప్ ఇక్కడ ఆక్యుపై చేస్తేనే ఈ హెయిర్ ఫాల్ అయిపోయి ఇక్కడ వరకు వచ్చింది. అలాంటివి ఎన్ని డ్రాప్స్ పక్కన స్ప్రింకిల్ అయితే అక్కడ ఆక్యుపై చేస్తుంది. అర్థమైందా మీకు? డైరెక్ట్ గా మీరే ఇస్తున్నారు, పక్కకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అవకాశం మీరే ఇస్తున్నారు. అందుకని పింపుల్స్ ఇంకా ఎక్కువ అయిపోతా ఉంటాయి. అందుకని పింపుల్స్ వచ్చినప్పుడు చిదుకోకూడదు, చిక్కకూడదు అని చెప్తా ఉంటాం అనమాట. రీజన్ సైంటిఫిక్ రీజన్ అనేది ఇదన్నమాట. ఓకే, ఇది ఓన్లీ ఒక్క రంధ్రం. మన చర్మం మీద ఎన్ని రంధ్రాలు ఉంటాయో, కొన్ని వేలు కొలు ఉంటాయి, మనకి అది లెక్క పెట్టాలి, అవునా? సో మరి ఇలాంటి వాటి ఎన్ని చోట్ల అయిపోతే ఆ ఇన్ఫెక్షన్ ఇంకా అట్లా డెవలప్ అవుతుంది. అయితే మనము బ్లెమిషియల్ ఎప్పుడైతే ఇస్తామో ఈ వాపు, చిలిమి ఇవన్నీ తగ్గడానికి బ్లెమిషియల్లోని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అవి ఈ ఇంగ్రీడియంట్స్. ఈ సాలిసిలిక్ యాసిడ్ అనేది అందుకని ఈ బ్లెమిషియల్ ఇచ్చినప్పుడు ఓన్లీ రాత్రిపూట వాడమంటాము. ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ మాత్రమే పెట్టాలి, అన్ని ముఖమంతా రాయకూడదు. ఓకే, టీ ట్రీ ఆయిల్ తెలుసు కదా. టీ ట్రీ ఆయిల్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే బ్యాక్టీరియాని కిల్ చేసే తత్వం ఉంటుంది దానికి. అలానే యూక్లిప్టస్ అనేది ఏంటంటే వాపు, చీమి తగ్గించడానికి ఇది. ఇప్పుడు మనకి పింపుల్స్ కి బయట డాక్టర్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్ ఇస్తాడు నొప్పి తగ్గడానికి, ఇన్ఫెక్షన్ తగ్గడానికి. మరి మనం బ్లెమిషియల్ ఒకటి ఇచ్చేస్తున్నాము, లోపలికి ఏమి ఇవ్వట్లేదు, ఇస్తున్నామా? మరి అవి ఎలా తగ్గిపోతాయి? ఇందువల్ల తగ్గుతాయి. ఇవి ఉండడం బట్టి ఆ బ్లెమిషియల్ పనిచేసి వాళ్ళకి మెడిసిన్, వితౌట్ మెడిసిన్ న్యాచురల్ గానే తగ్గుతాయి. ఓకే, ఇది ఓన్లీ రాత్రే వాడాలి. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ రెగ్యులర్ గా యూజ్ చేస్తే ఇలా ఉన్న చర్మాన్ని ఇలా మారుస్తుంది. ఓవర్ గా న్యాచురల్ గా ఆయిల్స్ ఎవరికైతే వస్తాయో ఆయిల్స్ అన్ని కూడా క్లియర్ అయ్యి హెల్తీగా స్కిన్ రావడం అనేది జరుగుతుంది. క్లియరా? ఇప్పుడు అండర్ ఐ సిరప్. సో అండర్ ఐ సిరప్ కంటి కింద మచ్చలకి ఇది వాడుతూ ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే డార్క్ సర్కిల్స్, అండర్ ఐస్, పిగ్మెంటేషన్ అండర్ ది ఐస్, పఫీ ఐస్. పఫీ ఐస్ అంటే ఏంటండి? పఫీ ఐస్ అంటే కళ్ళ కింద ఉబ్బినట్టుగా ఉంటుంది, వాటర్ చేరిపోయి ఉంటుంది, చూసారా? దాన్ని పఫీ ఐస్ అని అంటారు. ఓకే, సో వాళ్ళకి కూడా ప్రాబ్లం ఏంటంటే ఐరన్ క్యాప్సూల్స్ కూడా యాడ్ చేయాలి. ఐరన్ క్యాప్సూల్స్ ఇచ్చారు మీకు? బ్లడ్ ఉందా బాగా? ఎన్ని పాయింట్స్ ఉన్నాయి మీకు? 11 ఉన్నాయి. ఐరన్ ఫోలిక్ యాక్షన్. ఐరన్ ఫోలిక్ క్యాప్సూల్స్ మీరు యూజ్ చేయాలి మేడం. అంటే బ్లడ్ లెవెల్స్ 12 పాయింట్లు దాటి ఉండాలి ఎవరికైనా, అంతే ఎవరికైనా. సో అప్పుడు మీ కంటి కింద నల్ల మచ్చలు అనేవి రావు. నెక్స్ట్ మీరు బాగా నిద్రపోకపోయినా కూడా నల్ల మచ్చలు వస్తాయి, స్ట్రెస్ ఎక్కువైనా కూడా వస్తాయి. మీరు పడుకోకుండా ఈ క్రీమ్ ఒక్కదాని వల్ల అయితే తగ్గిపోతుంది, అది క్లియర్. అవి పాటిస్తే ఇది వాడితే త్వరగా తగ్గుతాయి.